అట్లా ఎందుకు అనుకోవాలండి, అభిప్రాయాలు ఉంటాయి కదా. మారుతారు రాయల తెలంగాణ ఓకేనా? రాయల తెలంగాణ ఓకే కాదండి. అసలు ఇవాళ నమస్తే తెలంగాణలో నేను అన్ని పేపర్లు చదివానండి. నమస్తే తెలంగాణలో ఒక కార్టూన్ ఉందండి. సోనియా గాంధీ తోటి ఒక పేదవాడు అంటున్నాడు అనమాట, ఇన్నాళ్ళు తిండి లేక చచ్చాం తల్లో, ఇప్పుడు బిర్యానీలో రాగి సంకట కలుపుతాను మా ప్రాణం తీయబాక అని చెప్పినని. ఎంత అర్థం ఉందో చూడండి దానిలో. ఎన్నాళ్ళు తిండి లేక చచ్చాం తల్లో, ఇవాళ మా బిర్యానీలో రాగి సంకట కలప మాకు తల్లో, నీకు దండం పెడతా అనేది నమస్తే తెలంగాణలో ఒక కార్టూన్ ఉంది. కాదండి, ఇప్పుడు మాకేదో ఎన్నాళ్ళు తిండి లేక చచ్చాము ఉందా పదవుల అర్థం. ఎన్నాళ్ళు తిండి లేక చచ్చాము, మా తెలంగాణ మాకిస్తే మాకేదో బిర్యానీ లాంటిది వస్తుంది అనేది తిండి. అది దగ్గరకు వచ్చి తినబోయే ముందు రాగి సంకట కలప మా అని ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ కావచ్చు, లేదా ఏటో తెలంగాణ కావచ్చు, కానీ కార్టూన్ ఇస్తూ తెలంగాణ కావచ్చు, కానీ భావం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఒకటి అడిగితే రెండు ఇస్తానన్నట్టు మేము ఎవరిని అడిగారు? అడుగుతుంది తెలంగాణ, రాయల తెలంగాణ అని మీరు అంటున్నారు. మీరు సెంటిమెంట్లు చెప్పొద్దు అంటున్నారు. కోటి రతనాల వీణ తెలంగాణ అని చెప్పని అన్నప్పుడు మా రాయలసీమ అదేం చెప్పనని రాయలసీమ అంటూ అంటారు. అట్లాగే మరి సీమాంధ్రం గురించి కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, రేపొద్దున ఏమనుకోవాలో, వరదలతో బురదలతో మునిగిపోయేటువంటి మా ఆంధ్ర అని చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో 12,000 కోట్ల పైగానే ఎంతో ఆస్తులు నేను పేపర్లో వచ్చింది. కాబట్టి పేదవాడు ఆకలి తెలియటం లేదు. రాయలసీమలో కరువు ఉంది, సీమాంధ్రలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ రోజున మీరు అనుకున్నది ఒకటైతే చేసేది ఇంకోటి చేస్తున్నారా, లేక ఏం చేయాలో తెలియదు జుట్టు బిక్కుంటూ ఇప్పుడు ఏదన్నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా? తెలంగాణతో ఆడుకుంటూ, రాయలసీమతో ఆడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఆడుకుంటూ ఈ డ్రామాలేంటి? మీరు విభజించే రోజు ఆ రోజు 9వ తారీఖున చిదంబరం గారు అనౌన్స్ చేసిన రోజున రాయల తెలంగాణ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ స్పష్టత ఆనాడు మీరు ఇవ్వలేదు. మొన్న అనౌన్స్ చేసిన రోజు మేము తెలంగాణతో కూడినటువంటి 10 జిల్లాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాయల తెలంగాణ దీని మీదకి వచ్చిందంటున్నారు, బయటకు వచ్చింది అంటున్నారు, చర్చకు వచ్చింది అంటున్నారు. మరి సీమాంధ్ర ఉద్యమాన్ని పరిగణలో తీసుకోరా? సీమాంధ్ర గొంతు కాదా? వాళ్ళ ఉద్యమం కాదా? 50 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం అయితే ఎంత జనం వచ్చారో, ఈ యొక్క 100 రోజుల ఉద్యమంలో అంతమంది వచ్చారే. మీరు జనాన్ని పరిగణలో తీసుకుంటారా? రాజకీయ నాయకులు పరిగణలో తీసుకుంటారా? ప్రజలు తీసుకుంటారా? నాయకులు తీసుకుంటారా? లేకపోతే ఇన్ని రోజులు జరిగింది కాబట్టి అది తీసుకుంటారా? దీన్ని తీసుకోరా? కాబట్టి రాయల తెలంగాణ అడగని రాయల తెలంగాణ మీరు ఎందుకు చేస్తున్నారు? ఒకటి టీజే వెంకటేశ్వర గారు కావచ్చు, లేదా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, ఒకటే నేను అడుగుతున్నాను, ఒక్క మాట చెప్పమనండి. కొమ్మినేని గారు మీరు అడుగుతారు అనుకుంటే మీరు బాగా అడగగలరు సమయానుకూలంగా. ఒక్క మాట చెప్పమనండి. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ అని చెప్పిన తెలంగాణలో వాళ్ళు కలిసేవాళ్ళ రాయలసీమల్లో ఎక్కడ పీట ముడిందంటే హైదరాబాద్ తో సంబంధాలు ఉండి, హైదరాబాద్ తో బిజినెస్ ఉండి వీళ్ళకేమీ నష్టం లేదు. కృష్ణారావు గారు చెప్పినట్టుగా వీళ్ళకేమీ నష్టం లేదు కాబట్టి ఇవాళ మేము కలుస్తామంటున్నారు. ఇది ఒప్పుకోమనండి. ఈ 4-3 2 జిల్లాల్ని ప్రతిమా, కడపను, చిత్తూరు అడగపోయినా మౌనంగా ఉండరా? మౌనమే అంగీకారం అని చెప్పరా? చివరికి మిగిలేదు ఎవరండి? బోర్డరు లేకపోతే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటిది రాజధాని దగ్గరగా ఉన్నది అనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, కృష్ణారావు గారు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్వాన్స్ చెప్పాను, గుంటూరు పక్కనే కలిసింది, అక్కడ నల్లగొండ పక్కన కలిసింది కదా. అవునండి. అంటే ఏంటి? నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ ఉంది కాబట్టి, శ్రీశైలం డ్యామ్ తెలంగాణ ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా ఆ డ్యామ్ చెప్పలేదు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి మీ సౌలభ్యం కోసం అనుకుంటున్నారు. ఏంటిది అంటే మీరు గొడవ చేయకుంటానికి, కొంత సర్దుమార్చడానిక, లేక మళ్ళీ ఇక్కడ సీట్లు ఓట్ల కోసమా? రాజకీయ నాయకులను దెబ్బతీయాలంటే ప్రజలను దెబ్బతీస్తారా? వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తారా? సెంటిమెంట్లను దెబ్బతీస్తారా? దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు అంగీకరించం. మేము కోరుకుంటామది సామయికమైనటువంటి దానికి అసలు అప్పీల్ లేదు. కదిరి నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు.